అల్లు అర్జున్ సుకుమార్ల పుష్ప 2 సినిమా నార్త్ ఇండియాలో మొదటి రోజు కలెక్షన్స్, వరల్డ్ వైడ్ మొదటి రోజు కలెక్షన్పై చాలా ఊహాగానాలు, అంచనాలు వచ్చాయి. ఇక అందరి అంచనాలు నిజం చేస్తూ పుష్ప 2 డే 1 రికార్డును బ్రేక్ చేస్తూ దూసుకుపోయింది. నార్త్ ఇండియాలో ఇప్పటి వరకు మొదటి రోజు కలెక్షన్స్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం షారుఖ్ ఖాన్ జవాన్. తాజాగా ఆ రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసింది. జవాన్ సినిమా నార్త్ ఇండియాలో మొదటి రోజు 65.50 కోట్ల వసూలు నమోదు చేసింది. ఇప్పుడు ఆ రికార్డుని పుష్ప 2 చిత్రంతో ఒక హిందీయేతర హీరో బ్రేక్ చేయడం విశేషం. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఆల్ టైమ్ రికార్డును డబ్బింగ్ సినిమా బద్దలు కొట్టే అవకాశం ఉందని పుష్ప 2కి ముందు వరకు ఎవరూ ఊహించి ఉండరు. బాలీవుడ్ బాద్షాని ఢీ కొట్టే సత్తా ఆ బాలీవుడ్ హీరోలకే ఉందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు తన డబ్బింగ్ సినిమాతో జవాన్ రికార్డును అల్లు అర్జున్ బ్రేక్ చేసిన తీరుకు బాలీవుడ్ వర్గాలు వారు సైతం ముక్కును వేలేసుకుని ఉంటారు. నార్త్ ఇండియాలో పుష్ప 2 హిందీ డబ్బింగ్ వర్షన్ మొదటి రోజున 72.05 కోట్లు నమోదు చేసినట్లుగా బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ ప్రకటించారు. అల్లు అర్జున్ కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో అత్యధిక మొదటి రోజు వసూళ్లను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మొదటి రోజు వసూళ్ల విషయంలో రికార్డులు నమోదయ్యాయి. పుష్ప 2 మొదటి రోజు వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల వసూలు నమోదు కావడం ఖాయమంటూ మొదటి రోజు నుంచి ప్రచారం జరిగింది. కాస్త అటు ఇటుగా అంత భారీ మొత్తంను పుష్ప 2 సొంతం చేసుకున్నట్లుగానే సమాచారం అందుతోంది. అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. సినిమాలకు వస్తున్న వసూళ్లు ఒకవైపు అయితే, సినిమాల్లోని అల్లు అర్జున్ నటన, రష్మిక మందన అందం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సుకుమార్ దర్శకత్వం, జాతర ఎపిసోడ్ ఇలా దేనికి అదే అన్నట్లుగా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పుష్ప సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 కోసం అంతకుముందు 3 రెట్లు కష్టపడి అద్భుతమైన నటనతో మెప్పించారు. జాతర ఎపిసోడ్లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా మరోసారి జాతీయ అవార్డు దక్కే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది.